ప్రార్థన చేసుకుందాం. మహోన్నత జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము ఈ సాల్వేషన్ గురించి నాయన అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నాయన చివరిగా మా స్పందన ఎలా ఉండాలి అనే అంశాన్ని మేము ధ్యానించబోతుండగా నాయన మీరే మాతో మాట్లాడి నాయన ఎవరి రక్షణార్థమై ఈ బ్యాప్టిజం క్లాస్ మీరు ఏర్పాటు చేశారు నాయన, వారి జీవితాల్లో నాయన గొప్ప కార్యాన్ని జరిగించమని ఇప్పటివరకు నాయన మీ దాసులను మీరు నిలవబెట్టుకుని పలికించిన మాటలను బట్టి మీకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనకి మంచి డిన్నర్ ఏర్పాటు చేయబడింది కాబట్టి నేను కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. కానీ దయవుంచి ఇప్పటివరకు మీరు విన్న విషయాలు ఈ టైం మీకు యూస్ఫుల్గా ఉండాలంటే ఈ కంక్లూజన్ను కూడా మీరు విన్నట్లయితే వీటన్నిటినీ కలిపి మీరు చూసినప్పుడు మీకు స్పష్టత వస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, నొచ్చుకొని అనే పదానికి ఫుట్ నోట్లో ఏమనుందంటే పొడవబడి. వారు ఈ మాట విని, ఏ మాట విన్నారు? ఈ అధ్యాయాన్ని పైకి వెళ్ళి చూస్తే వారు విన్నది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో పాపం లేదు, ఆయన సమస్తాన్ని కలుగు చేసినవాడు, తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనలను మనిషిని చేసినవాడు, ఆయన సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. అత్యున్నతమైన ఆయన లక్షణం ఏంటంటే ఆయన పరిపూర్ణంగా ప్రేమించేవాడు. ఈ పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవుణ్ణి గురించి వారు విన్నారు. అయితే వారు విన్నది ఏంటంటే మనలాగే రెండో విషయాన్ని కూడా విన్నారు. దేవుని గురించి వినటం మాత్రమే కాదు, పాపాన్ని గురించి విన్నారు. మన పాపం ఎంత తీవ్రమైనదో, మనము జన్మతః పాపులము, మరియు మనకి పాపం ఆపాదించబడింది. అంత మాత్రమే కాదు, ఒకవేళ నేను జన్మతో పాపిని కాదు, నాకేం సంబంధం లేదు అని మనం అనుకున్నట్లయితే మన క్రియల ద్వారా కూడా మనం పాపులం. ఇంత పరిశుద్ధుడైన దేవుని ఈ పాపాత్ముడైన మానవుడు, అంటే నీవు నేను చేరుకోవడం అసంభవమైనప్పుడు, ఈ పరిశుద్ధుడైన దేవునితో సంధి చేయడానికి, మనల్ని కలపడానికి ఎవరొచ్చారు మీరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువును దైవ మానవుడు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ఏం చేశారంటే ఒక చేతితో దేవుని యొక్క హస్తాన్ని పట్టుకొని మరొక చేతితో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో ఈ పరిశుద్ధుడైన దేవుని మీరు చేరుకోవడం మీకు అసాధ్యం. ఆయనలో పాపం లేదు, ఆయన అపరిమితమైన పరిశుద్ధుడు, ఆయనలో రవ్వంతైన ఆలోచనలో, క్రియల్లో, తలంపుల్లో, పరిపూర్ణతలో ఎక్కడ లోపం లేదు. ఇదిగో ఈ హోలీ గాడ్ని, పర్ఫెక్ట్ గాడ్ని చేరుకోవడం మీకు సాధ్యం కాదు. కారణం ఏంటంటే నాలో జన్మ పాపం ఉంది, నాలో కర్మ పాపం ఉంది. నేను ఒకవేళ మంచివాడిని అనుకుంటే అదియు పాపమే. నాలో గర్వం ఉంది, అహంకారం ఉంది, వ్యభిచారం ఉంది, హత్య ఉంది. ఇవన్నీ నాలో దాగి ఉన్నాయి, నా స్వభావంలో మిళితమై ఉన్నాయి. కాబట్టి నేను ఈ పరిశుద్ధుడైన దేవునితో సమీపంగా రావడం అసాధ్యం. ఆయన పరిశుద్ధత మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా నన్ను దూరం చేస్తుంది. కానీ అదే సందర్భంలో ఈ పరిశుద్ధుడైన దేవునిలో ఒక లక్షణం ఉంది. అదేంటంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమేమో నాకు దగ్గరగా వస్తుంది, ఆయన పరిశుద్ధత ఏమో నన్ను దూరంగా నెట్టివేస్తుంది. అదే సంఘర్షణ. ఆ సంఘర్షణను అర్థం చేసుకోవడమే రక్షణ. ఒకవైపేమో దేవునికి సమీపంగా వస్తున్నాం, ఆయన ప్రేమ ద్వారా ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు, ఆయన హత్తుకుంటున్నాడు. కానీ అదే సమయంలో ఆయన పరిశుద్ధతను ఏం చేస్తుందంటే, ఓ పాపి, నిన్ను చేరుకోవడం నాకు సాధ్యం కాదు, దూరంగా వెళ్ళు. ఈ సంఘర్షణని ఛేదించగలిగింది ఏముంది? అపోస్తుడైన పేతురు అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతూ మరియు అన్ని జనాంగంతో మాట్లాడుతూ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి దేవుని పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవించి
మానవ శరీరాన్ని పాపం లేకుండా జీవించి అదే సందర్భంలో దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా అంటే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆ పరిశుద్ధుడైన దేవుని చేరుకోవాలంటే మీ పాపానంతా నేను భరిస్తాను, మీకు బదులుగా మీరు పొందవలసిన శిక్ష, పాపము వలన వచ్చు జీతము మరణము, మీరందరూ మరణించాలి, మీరు చనిపోవాలి, కానీ నా యొద్దకు రండి, నేనేం చేస్తానంటే మీ పాప శిక్షను నా మీద వేసుకుంటాను, మీ గురించి నేను పాపరహితుడిగా జీవించాను, మీ పాపానంతటిని తీసుకుని వచ్చి నా మీద మోపండి అంటూ ఆయన ఆహ్వానించి మీ పాప శిక్షను, నా పాప శిక్షను ఒక్కసారే సిలువలో ఆయన భరించి దేవుని పరిశుద్ధతను రాజీ పడకుండా, దేవుని ప్రేమను రాజీ పడకుండా ఒక్కసారే రెండిటిని సంజోడించాడు. ఈ మాట విన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, హృదయంలో పొడవబడి, అదేంటి నేను పాపం చేశాను కదా, యేసయ్య శిక్షను పొందటం ఏంటి, అయ్యో ఈ పరిశుద్ధ దేవుణ్ణి నేను ఎలా చేరుకోగలను, యేసయ్య ద్వారా కదా అని వారి హృదయంలో పొడవబడి, ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క సువార్త కూడిక ఏర్పాటు చేసిన కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఈ సువార్త సత్యము అర్థమవుతే నీ హృదయంలో పొడవబడుతుంది. అదే జరిగింది విన్ని జీవితంలో. తనకి ఈ విషయం అర్థం కాల, సాధారణంగా వచ్చి కూర్చుంది, కానీ ఈ సువార్త సత్యము, నాకు బదులుగా క్రీస్తు మరణించడం ఏంటి, నా పాప శిక్షను ఆయన భరించడం ఏంటి, నేను కదా శిక్ష పొందవలసింది అని హృదయంలో పొడవబడి, వారి హృదయంలో నొచ్చుకొని, నీ హృదయంలో ఈ సత్యంని నిన్ను పొడవటం లేదంటే అర్థం ఏంటంటే నీకు ఇంకా అర్థం కాల, ఇంకా నువ్వేమనుకుంటున్నావంటే నేను మంచివాడినే, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, లేకపోతే పర్లేదులే పరలోక రాజ్యం లేదు ఏమీ లేదు. కారణం ఏంటంటే ఈ సత్యము ద్వారా నువ్వు పొడవబడలేదు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పొడవబడి, సహోదరులారా మేమేం చేయాలి, పేతురు కడమ అపోస్తులారా మేమేం చేస్తే నిత్య జీవం పొందుకుంటాం, ఏం చేస్తే దేవునితో సంబంధం పునరుద్ధరించబడుతుంది? వెంటనే అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. సింపుల్గా సొల్యూషన్ ఇస్తున్నాడు. మేమేం చేయాలి? మారు మనస్సు పొందండి. మారు మనస్సు అన్న పదానికి ఇంగ్లీష్లో వాడబడింది ఏంటంటే రిపెంట్. రిపెంట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక మార్గంలో ఎలా వెళ్తున్నావు, అక్కడ నీకు ఈ సత్యం అర్థమైంది, కంప్లీట్గా టర్నింగ్ అరౌండ్. ఉదాహరణకి ఒకసారి ఆగస్టిన్ అనే ఒక వ్యక్తి బాగా పాపంలో జీవించాడు. ఎంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయాడంటే తను ఒక వేశ్యతో జీవిస్తూ ఉన్నాడు, ఒక ప్రాస్టిట్యూట్తో తన జీవితాన్ని గడుపుతున్నాడు ఆగస్టిన్. అలాంటి సమయంలో ఒక పార్క్లో పడుకున్నప్పుడు ఒక బైబిల్లోని ఒక చిన్న వచనం తన్ని మార్చివేసింది. ప్రభువుకి సొంతమయ్యాడు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ వేశ్య వచ్చి కనపడి, ఆగస్టిన్ నా వెంట వస్తావంటే ఆయన ఏం చెప్పాడంటే, యూ మే బీ షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఇంకా అదే వేశ్యవి అయి ఉండొచ్చు, కానీ నేను ఆ పాత అగస్టిన్ కాదు, నేను మారు మనస్సు పొందాను, నా పాపం నిమిత్తం పశ్చాత్తాపం పొందాను, నా పాపములకు క్రీస్తు బలి అయ్యాడనే సత్యము నన్ను నొచ్చుకొని మార్చివేసింది. మారు మనస్సు. ఉదయకాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఈ సత్యాన్ని వింటే మనం ఏం చేయాలి? స్పందన ఏంటి? పశ్చాత్తాపపడాలి. దేని గురించి పశ్చాత్తాపడాలి? అయ్యో నా పాపము నన్ను నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తుంది, నా పాపము నన్ను దేవునికి దూరస్తునిగా చేసింది, నా పాపము నాకు దేవునికి మధ్య సంబంధాన్ని చెడగొట్టింది, నా పాపము నాకు ఇతరులకు మధ్య సంబంధాన్ని చెడగొట్టింది, నేను పతనమై ఉన్నాను అని పశ్చాత్తాపడుతూ క్రీస్తు వైపు చూడటం. క్రీస్తు నా పాపములకు శిక్షను అనుభవించాడు, ఆయన నాకు ప్రత్యామ్నాయ బలిగా సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు, యేసయ్యని విశ్వసిస్తే నాలోని మార్పును ఆయన కలిగిస్తాడు అని పశ్చాత్తాపడటం. ద బిగినింగ్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ రిపెంటెన్స్ ఆఫ్ యువర్ సిన్. అందుకే ఇందాక దేవుని గురించి అన్న రోషయ్య చెప్పిన తర్వాత పాల్ బ్రదర్ మనకు చెప్పింది, పాపము ఎంత తీవ్రమైందో ఎందుకు జ్ఞాపకం చేశారంటే, అది క్యాన్సర్ వంటి తీవ్రమైంది. ఎందుకంటే పాపం గురించి నీకు అర్థం కాకపోతే దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోలేవు. నీ పాపం నీకు సమస్య అర్థం కాకపోతే, నీ రోగం అర్థం కాకపోతే, దానికి కావాల్సిన విరుగుడు నీకు అర్థం కాదు. నీ పాపము నిన్ను దేవునికి శత్రువుగా చేస్తుంది.
కానీ క్రీస్తు ఆయన నీ పాప శిక్షను అనుభవించాడు. ఇప్పుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మొదటి స్టెప్ ఏంటంటే రిపెంట్, జెన్యున్లీ రిపెంట్. నీ పాప నిమిత్తమై పశ్చాత్తాపడు. కొరింథీ 2వ పత్రిక తీయాల్సిన పని లేదు. 7వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు ఏముందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును, రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. నోట్ దట్ వర్స్, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇహలోకమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది, కానీ దేవుని దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటంటే రిపెంటింగ్ ఆఫ్ యువర్ సిన్. ప్రభువా, నేను నశించిపోవాలి, నాకు ఏంటి విరుగుడు, నాకు ఒక్కసారి నీ అవకాశం ఇస్తావా, నా పాపాన్ని క్షమిస్తావా, నా పాపం నిమిత్తం నేను పశ్చాత్తాపడి నేను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు కలుగుతుంది. అంటే అందరూ ఎక్స్ప్రెసివ్గా కన్నీళ్లతో ఏడ్చి కింద పడి డొల్లాల్సిన అవసరం లేదు, కానీ లోపల సంఘర్షణ ప్రారంభమై ప్రభువా నన్ను క్షమిస్తావా అని హోల్ హార్టెడ్ రిపెంటెన్స్ మన హృదయంలో కలుగుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగు చేయండి, ఎ రిపెంటెంట్ హార్ట్. తర్వాత ఏమన్నాడంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అంటే మొదటిది పశ్చాత్తాపడటం, దానిలో భాగమే విశ్వాసం ఉంచటం. అంటే విశ్వాసం అంటే ఏంటంటే యేసయ్య నాకు బదులుగా నా పాప శిక్షను భరించాడని విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసాన్ని బహిర్గతం చేయడమే బాప్తిస్మం ద్వారా మన విశ్వాసాన్ని ప్రకటించడం. అదే రోజ్మెరీ అక్క చేయబోతున్నారు. లేకపోతే ఒకవేళ ఇక్కడున్న వారిలో మీరు ఈ నిజమైన రక్షణ మారు మనసు మీ హృదయాల్లో కలిగినట్లయితే మీరును బాప్తిస్మం ద్వారా మీ విశ్వాసాన్ని ప్రకటించవచ్చు. బాప్తిస్మం అంటే ఏంటంటే నీ ఆంతరంగిక విశ్వాసాన్ని నేను చూడలేను, కానీ నువ్వు లోకానికి ఏం తెలియచేస్తున్నావు అంటే, ఇదిగో నేను కూడా యేసుక్రీస్తుకు చెందినవాడినని ప్రకటిస్తున్నావు. నీ ఆంతరంగిక విశ్వాసాన్ని బహిర్గతం చేయడం. బాప్తిస్మము అనున్నది నీ వ్యక్తిగతమైన విషయం కాదు. బాప్తిస్మంలో జరిగేది ఏంటంటే నువ్వు సంఘములో చేర్చబడుతున్నావు. బాప్తిస్మంలో నువ్వు చెప్తున్నది ఏంటంటే, పాపము నిమిత్తమై నేను చనిపోయి పాతిపెట్టబడి క్రీస్తుతో కూడా తిరిగి లేస్తున్నాను. ఐఎమ్ వన్ విత్ క్రైస్ట్, ఐ నో లాంగర్ బిలాంగ్ టు ద వరల్డ్. నేను లోకానికి చెందినవాడిని కాదు, నేను క్రీస్తునికి చెందినవాడినని లోకానందరికీ ప్రకటిస్తున్నావు సంఘ సమక్షంలో. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎట్ దాట్ మూమెంట్, ఎట్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బిలీవింగ్, నువ్వు విశ్వసించే క్షణాన, నువ్వు బాప్తిస్మం పొందే ఆ క్షణాన ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను తన స్వాస్థ్యంగా చేసుకుని నీకు సంచకరువుగా వాగ్దానంగా అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రింపబడతాం. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఇక మన డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడి వరకు అంటే నిత్యత్వం వరకు. దానికి కావాల్సింది ఏంటి? విశ్వాసం ద్వారా పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిస్మం ద్వారా విశ్వాసాన్ని ప్రకటించడానికి తీర్మానం తీసుకుంటే అట్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బిలీయింగ్, నీ విశ్వాసం ఉంచే క్షణంలో పరిశుద్ధాత్ముడు నీ జీవితం మీద పట్టు తీసుకుంటాడు, కంట్రోల్ తీసుకుంటాడు. అది వరము. 39వ వచనం ఈ వాగ్దానం ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితే, ఇంకా నువ్వు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించను. మూర్ఖ తరము వారు, ఈ తరం వారు ఏం చేస్తున్నారంటే వంకరైన తరం వారు ఈ స్వార్థ వారికి ఎలగటం లేదు. రోజు వింటున్నారు కానీ మనోనేత్రాలు వెలగటం లేదు. వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను నరకానికి వెళ్తే ఏముందిలే, దేవునికి దూరం అయితే ఏముందిలే, నిర్లక్ష్య స్వభావం. ఈ సాయంకాల సమయంలో ఇంకా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటూనే ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ మూర్ఖమైన వంకర తరము వారి వలె కాక వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన ప్రభువు ఈ దినం హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, మూర్ఖమైన వంకర తరము నుంచి వేరై రక్షణ పొందుడి. 41వ వచనం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును
ఎడతెగక ఉండరు. ద వెరీ నెక్స్ట్ థింగ్ హ్యాపెండ్ ఈస్, వారు రక్షింపబడ్డారు, అంటే విశ్వాసం ఉంచారు, పశ్చాత్తాపడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. ఇది దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరచి మనల్ని అనాథగా వదిలేయట్లేదు. అట్ ద వెరీ మూమెంట్ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంఘంలో చేర్చుతున్నాడు. నువ్వు ఒకవేళ ఈ సత్యాన్ని విశ్వసించినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, బాప్తిస్మం ద్వారా నీ విశ్వాసాన్ని ప్రకటించు, సంఘములో చేర్చబడు. సంఘంలో జరిగేదేంటి? వాక్యమందును, బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక వారుండిరి. సాయంకాల సమయంలో ఇంత స్పష్టంగా సువార్త నీకు తెలియజేయబడినప్పుడు ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? రేపు నీది కాదేమో, నేడే అనుకూలమైన సమయం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఒక ఇమోషనల్గా ఒక డెసిషన్, నాకు భావోద్వేగం కలిగింది కాబట్టి ఈ సమయంలో నేను నిర్ణయం తీసుకుంటాను. అది నిలిచే నిర్ణయం కాదు. నిలిచేది ఏంటంటే, నిజంగా నీ పాపము నిమిత్తమై నీవు పశ్చాత్తాపడి, నిజముగా నీ పాపం తీవ్రత నీకు అర్థమై, దేవుని పరిశుద్ధత నీకు అర్థమైనప్పుడు దాన్ని సంజోడించగలిగింది, పాపి అయిన నన్ను దేవునితో ఐక్యపరచగలిగింది పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే అని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీ హృదయంలో మార్పు కలుగుతుంది. అది స్థిరమైన మార్పు. అది ఒకరు బలవంతం చేసేది కాదు, అది తల్లిదండ్రులు చెప్తే వచ్చేది కాదు, లేకపోతే కాపరి చెప్తే వచ్చేది కాదు, లేకపోతే ఫ్రెండ్స్ చెప్తే వచ్చేది కాదు. దిస్ ఈజ్ అన్ ఇన్వర్డ్ చేంజ్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు నిజంగా అలాంటి మార్పు కలిగింది కానీ నేను ఇంకా వయసులో చిన్నవాడిని. నో ప్రాబ్లం, వెయిట్ టిల్ యువర్ టైం కమ్స్. కానీ నీ హృదయంలో ఆ విశ్వాసము కలిగిందా లేదా, ఈ సువార్త నీకు అర్థమైందా లేదా అనేది ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానాయన ఈ సాయంకాల సమయంలో మీరు ఎంత పరిపూర్ణమైన దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో మీ లేఖనాల నుంచి మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అదే సందర్భంలో మా పాపము ఎంత తీవ్రమైనదో, ఎంత భయంకరమైనదో, అది ఎంతగా మమ్మల్ని దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేసిందో మీరు మాకు తెలియచేశారు. అలాంటి సందర్భంలో క్రీస్తు మధ్యవర్తిగా, దైవ మానవుడిగా దేవుని పరిశుద్ధతను మరియు దేవుని ప్రేమను మధ్య ఉన్న ఈ సంఘర్షణని క్రీస్తు ఆయన ఛేదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా అంతటా మేము ఎప్పుడు మా పాపాన్ని తీసివేసుకోలేము, క్షమాపణ పొందుకోలేము. మా సత్కార్యములు, మంచి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. కానీ క్రీస్తు ఆయనందల విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా మాలో మారు మనసును కలిగి చేసి, బాప్తిస్మం ద్వారా విశ్వాసాన్ని ప్రకటించి సంఘ సహవాసంలో చేర్చబడటానికి మీరు రూపొందించిన ఈ రక్షణ ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఆయన ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా రక్షింపబడనట్లయితే ఈ దినమే వారి హృదయాన్ని మీకు ఇవ్వడానికి సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్మ ద్వారా మీరు కార్యం జరిగించండి. మేము బలవంతం చేస్తేనో దేవా, మేము ప్రలోభ పెడితేనో, మరొకటి చేస్తేనో అది నిజ రక్షణ కాదు దేవా. కానీ హృదయంలో నొచ్చుకొని, పొడవబడి, పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మీ వైపు తిరగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఈ దినం మీ యొక్క వాక్యాన్ని అందించిన రోషయ్య బ్రదర్, పాల్ బ్రదర్,
రూఫస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, రక్షింపబడిన వారు, నాయన ఇంకా క్రాస్ రోడ్స్లో ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకుని ఆగస్టిన్ వలె ఒక మారు మనసు అనుభవాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని, నేను అదేవిధంగా రక్షింపబడి బాప్తిస్మం ద్వారా విశ్వాసాన్ని ప్రకటించాలని సిద్ధపడుతున్న రోజ్మెరీ అక్కని బట్టి మీకు వందనాలు దేవా. తనలో జరిగించిన ఆ రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నాయన మీ చిత్తమైతే త్వరలోనే బాప్తిస్మానికి కూడా సిద్ధపడటానికి కృప చూపించండి నాయన. ఇంకా ఎవరైనా రక్షణ నిశ్చయత కలిగి సంఘంతో పంచుకొని సంఘం ద్వారా నిర్ధారించబడి బాప్తిస్మానికి సిద్ధపడుతున్నట్లయితే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా. రేపటి దిన ఆరాధన కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈవినింగ్ యానివర్సరీ థ్యాంక్స్ గివింగ్ కూడా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు ప్రేమతో మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అందరికీ సమృద్ధిగా అనుగ్రహించండి. మేము పొందిన ఆత్మీయ ఆహారంతో పాటు శారీరకంగా కూడా బలం పొందుకొని వెళ్ళి తిరిగి సిద్ధపాటు కలిగి రేపు ఆరాధనకు రాగలగడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.